తూకానికి ఇలా బ్యాగ్లలో పోసి వాళ్ళను డబ్బా ఎందుకు పెడతా ఉన్నావు? డబ్బా ఎందుకు పెడతావు బా? డేసో కానీ బిలు ఎట్లా చెప్పు? డబ్బా పెడితే ఎట్లా? డబ్బా పెట్టే మీరు ఆదోని పోయి మీ సామాన్ మీరు తెచ్చుకోండి. మీ ఎమ్మెల్యేస్ పార్టీ ఇక్కడే కదా, మీరు పోయి బయోమెట్రిక్ వేసి మీకు ఎంత తూకం రావాలో అన్ని తెచ్చుకోవాలి. మీరు బియ్యం తెచ్చుకొని వీళ్ళకి సక్రమంగా అందియాలా. మీరు డబ్బా పెడితే 1 కిలో 2 కిలోలు తగ్గా. ఎవరు పోతానే అవి? మీరు అమ్ముకుంటా ఉన్నారు. ఎట్లా? అది తప్పు కదా. బ్యాగులు పెట్టి వేయాలా? డేసో సార్ చూడండి, డబ్బా పెట్టి డైరెక్ట్గా పోస్తా ఉన్నాడు ఆయన. కేసు బుక్ చేయండి, రాయండి ఇమీడియట్గా. ఎందుకు పెడతారండి డబ్బా? మీ ఇష్టమా? వీళ్ళ మీద రాసుకోండి, కాంపౌండింగ్ చేయండి. చక్కెరకి ఎంత తీసుకుంటున్నారమ్మా? చక్కెరకి డబ్బులు 20. ఏం బాకీ అబ్బా నీకు? 20 బాక్యా నీకు? ఎందుకు 20 తీసుకుంటాను? ఎంత తీసుకోవాలయ్యా నువ్వు? తల తిరుగుతా ఉందా నీకేమన్నా? పని చేయాలనిందా లేదా? షుగర్ ఎంత చెప్పు. చిల్లర లేకుంటే నీ గూగుల్ నీ ఫోన్పేలో లేదా క్యూఆర్ కోడ్ తీసి కరిపియాడా? కొడతారు దానికి. మీరు 17 రూపాయలు చిల్లర తెచ్చిండమ్మా. మీరు చిల్లర తెచ్చిండి 17 రూపాయలు. మీరు దౌర్జన్యాలు చేయొద్దు. తమాషా కాదు ఇది. ఇది పెద్ద ఇష్యూ. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? 20 ఎందుకు తీసుకుంటా ఉన్నావు నువ్వు అసలు? ఏం బాక్యా నీకు? 3 రూపాయలు ఏం బా? చూడు, క్వాంటిటీ చూడండి, చెక్ చేయండి. డీటీ ఎవరండి ఇక్కడ వచ్చారా? పిలవండి డీటీని. ఏమేమి గాడిదలు కాస్తా ఉన్నాడా డీటీ? ఈ మాత్రం చూసుకునేది లేదా? ఓపెన్గా డబ్బాలు పెట్టిపోయడము, 20 రూపాయలు తీసుకోవడము. పేద ప్రజల సొమ్ము దోసుకోవాలని ఉండారా వీళ్ళు? మీకేం బాధండి? మీరు ఎమ్మెల్యేస్ పాయింట్ పోండి, మీ క్వాంటిటీ ప్రకారం మీరు బియ్యం మీరు తెచ్చుకోండి, ప్రజలకి ఇవ్వండి, ప్రభుత్వం ఇచ్చే కమిషన్ తీసుకోండి. దట్స్ ఆల్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు డబ్బాలు పెట్టిపోయడము, 20 రూపాయలు తీసుకోవడం ఏమండి? చిల్లర మెయింటైన్ చేయాలా మీరు? ఎన్ని కార్డులు ఉన్నాయి నీకు అలాట్మెంట్? 600 చిల్లర. ఎన్ని క్వాంటిటీ? రైస్ క్వాంటిటీ ఎంత? 112 క్వింటాల్. 112 క్వింటాల్. లేదు సార్, అది మేడం ఊరికి పోయింది సార్. అంటే తమ్ము పోయింది సార్, బ్యాక్ లాక్ ఉండేది కొట్టండి అని చెప్పారు సార్. మేడం ఊరికి వెళ్ళారు అండి. ల్యాబ్స్ నేను చెప్తున్నా కదా, డబ్బా పెట్టి పోస్తా ఉన్నాడు. 20 రూపాయలు బియ్యానికి చక్కెర తీసుకుంటా ఉన్నాడు. అదేదో ప్రాబ్లం ఉంది అథెంటిఫికేషన్ది. 6A బుక్ చేయండి. డేసో గారు కేసు బుక్ చేయండి, పిలిపించి వీఆర్ వాళ్ళు పంచనామా చేసి బుక్ చేయండి. ఆ ల్యాబ్స్ రాసుకోండి. ఏమండి మీ ఇష్టం అయిపోయింది. కొంచెమన్నా ఆలోచించే శక్తి లేదా? ఆ 10,000 రూపాయలు వస్తా ఉన్నాయి, సంతోషపడాలి అంతే. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? అది చూసుకొని రండి. మేము హాస్టల్ దగ్గరికి వెళ్తాను. డేసో గారు బయట పబ్లిక్ చెప్పింది చెప్తా ఉన్నా మీకు. పబ్లిక్ బయట గగ్గోలు పెడతా ఉన్నారు. తల్లి ఏం పేరు నీ పేరు? నీ పేరే చెప్తా ఉన్నారు ఆడ, తెలుసా? డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకోండి, బియ్యం లేవంటా ఉన్నామంట పోయిన నెలలో. ఏది గరీబ్ కళ్యాణ్ ఫ్రీ బియ్యం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం అవన్నీ మీరు సాయంత్రం అయితే ఆటోలో ఎత్తకపోతా అన్నారని చెప్పి ఆడ కంప్లైంట్ రోడ్డు మీదనే. వీడియో కావాలంటే పెడతా నీకు, చూసుకో. ఉన్న విషయం చెప్తా ఉన్నాను. మరి ఎందుకు మీరు అట్లా చేస్తారు చెప్పండి? వాళ్ళు అమ్ముకుంటారో, నెత్తిని పోసుకుంటారో, పారేసుకుంటారో మనకు అనవసరం. మీరు డబ్బులు ఇచ్చేదానికి మీకేం హక్కు ఉందండి? మీరు తప్పు చేస్తూ ఉన్నారమ్మా. నాకు వీడియోలు పెడతారు రేపు ఎప్పుడోసారి. ఇంతకు ముందులాగా మామూలు క్రిమినల్ కేసులు పెడతాం మేము. క్రిమినల్ కేసులు పెడితే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఏమి అవన్నీ మీరు ఆలోచించుకోండి. మీకు హక్కు లేదు. వాళ్ళు ఈ నుంచి ఆటోలో రోజు సాయంత్రం బయటికి పోతా ఉన్నాయి. దానికి మళ్ళీ 2 మోటార్ సైకిల్ ఎస్కార్టు అన్ని కథలు చెప్తా ఉన్నారు. మీకు అర్థం కావడంలే. నేనైతే ఎవరికి లేదని చెప్పలేదు. తల్లి నీ పేరుతో సహా చెప్పి పబ్లికే చెప్పారు. అలాగే చెప్పారని మరి నేనేం చేయలేను సార్. నువ్వేం చేయలేవు. నీ మీద పగ వాళ్ళకు కదా.
అంతేగా లేదు సార్. ముమ్మాటి నువ్వు చెప్పేది అదే ఉంది నీకు వాళ్ళకు గట్టు తగాదాలు ఉన్నాయి ఫ్యాక్షన్ ఎవరు గొడవ- ఫ్యాక్షన్ పెట్టుకున్నారు పోమ్మా తల్లి నువ్వు గొడవ- చిత్రంగా మాట్లాడుతా ఉన్నావు నువ్వు ఇన్ఛార్జ్ రెగ్యులర్ టైలరా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ టైలరా 234 షాప్ నంబర్ ఏం పేరు నీ పేరు నా పేరు పుష్ప సార్. పుష్పలత వాళ్ళ పేరుతో సహా చెప్తా ఉన్నారు తల్లి ఆ పుష్పలత అని ఆమె డబ్బులు ఇస్తా ఉన్నారు బియ్యం లేవు డబ్బులు తీసుకోండి లేకపోతే మీ బుద్ధి వాళ్ళు చెప్పుకోపోండి అని చెప్పి చెప్తా ఉంది సరే. సాయంత్రం అయితే ఆమె షాపులో నుంచి ఆటోలు పోతా ఉన్నాయి వీడియో పెట్టండి ఆమె నెంబర్ తీసుకొని ఏమేమి మాట్లాడినారు వాళ్ళు అన్నీ తెలుస్తాయి మీకు సార్ నిజం సార్ ఒకసారి చూడు. అంటే నేను ఇస్తుంటే కూడా లేదన్నారు. ఎందుకు నీకు రేపులే మొన్నాడు యూట్యూబ్లో పెడతాం చూడు అర్థమవుతుంది ఏముంది అనుకుంటాను పేజ్లో యూట్యూబ్ కాదు ఫేస్బుక్లో లైవ్ వచ్చింటుంది చూసుకో చెప్పాడు నీ వివరణ చెప్పమని వేటి ఉండు అసలు ఆటోలో బియ్యం పట్టుకెళ్ళడం లేదా నువ్వేం డబ్బులు అడగట్లేదా నీ వివరణ సార్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తాం బియ్యం కావాలంటే ఇస్తాం సార్ వద్దంటే డబ్బులు ఇచ్చేస్తాం సార్ నేను అబద్ధం ఆడలేదు కదా నేను నాకు కావాలంటే మట్టి వాళ్ళకి ఇవ్వచ్చా కాదు అట్టేట ఒప్పుకుంటాను తల్లి నువ్వు కొండమన్నది ఉంటే అలసేమని ఉంది యాక్టివ్ కొనడం అంటే నువ్వు డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తా ఉన్నానంటే నీకు హక్కు లేదమ్మా నీకు హక్కు లేదు డబ్బులేదు నీకు ఏంది అది ఏం మాట్లాడుతున్నావు ఇంకా కమిషన్ ముందు ఇచ్చిన వారం స్టేట్మెంట్ ఇదే బేసిస్ ఇష్యూ ముందు ఎవరికి అలా లేదని చెప్పండి స్టేట్ కమిషన్ ముందు అలాంటి నేను ఎవరికి లేదని నేను డబ్బులు ఇస్తాను సెక్యూరిటీ ఎవరమ్మా నువ్వు డబ్బులు సెక్యూరిటీ కదా వాలంటీర్లు నోరు దానది ఇంకా అంతకంటే గవర్నమెంట్ ఎక్కింత చేయాలి తప్ప నో ఎవిడెన్స్ రిక్వైర్మెంట్ ఎక్కింత చేయడానికి కాదు ఇది. నో ఎవిడెన్స్ రిక్వైర్ కమిషన్ సస్పెండ్ పుట్టప్ అంతే దానికి లేదు ప్రాసెస్ కమిషన్ ముందే అలాగే సెక్యూరిటీ సరిపోయింది డబ్బులు తీసుకున్నా ఇస్తానని చెప్పి కోరుకున్నాండి అంతకంటే నో ఎవిడెన్స్ రిక్వైర్డ్ అండి తాల్మీయము ఏడాడో పెట్టుకునేది ఏంది బియ్యం మీరు ఈ కిరాణా దుకాణం నడపడం చాలా సార్ ఇది. అమ్మా ఇక్కడ కిరాణా దుకాణం నడపకూడదు నువ్వు ఏంది ఇదేమన్నా బుక్ చేయమని ఫేస్బుక్ చేయమని పంపిద్దాం వీడియో రికార్డ్ అయింది డబ్బులు అంతకంటే ఎవిడెన్స్ కాలే పొద్దున్న నెల డబ్బులు ఇస్తా ఉన్నా అని చెప్తా ఉన్నా అది కమిషన్ స్టేట్ కమిషన్ ముందు చెప్పినట్టు చెప్తాను ఎవరు ఎవరండి ఏమండి మీరేం గాడిదలు కాస్తా ఉన్నారండి వచ్చి చూడాలి కదా ఏం జరుగుతోంది ఏందనేది ఓపెన్ గా పబ్లిక్ చెప్తా ఉన్నారా ఆమె డబ్బులు ఇస్తా ఉంది అని ఆమె కూడా ఒప్పుకుంటా ఉంది నేను డబ్బులు ఇస్తా లేని వాళ్ళకని కానీ కేసు బుక్ చేయండి ఆ మీద కేసు బుక్ చేయండి క్లోజ్ చేయండి షాప్ సీజ్ చేయండి వేరే వేరే షాప్స్ ఇంకా ఏమని కానీ నువ్వు ఏంది నువ్వు అసలు ఎట్లా అండి మీరు ఎట్లా రన్ చేస్తా ఉన్నారు ఇవన్నీ ఈ షాప్ ఎట్లా పెడతారు ఇక్కడ ఇప్పుడు ఇది రేషన్ షాపా లేకుంటే కిరాణా దుకాణమా ఏంది ప్రయారిటీ ఏడాడిన బియ్యం అంతా ఇష్టం వచ్చిన దగ్గర అలా పెట్టుకుంటా ఏం జరుగుతోంది అసలు లేదండి మీ 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 పాత్రలు ఏంది ఏం జరగవు ఇటటి 100% మీకు సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫిషీ మీరు జరుగుతా ఉన్నాయి ఇవన్నీ మీరు ఏం చేస్తా ఉన్నారు విన్నారు కదా మీరు పబ్లిక్గా చెప్తా ఉన్నారు కదా ఆమె కూడా చెప్తా ఉంది నేను డబ్బులు వద్దని నెల డబ్బులు ఇస్తా ఉన్నాను అరే వాళ్ళు ఒకడ ఇద్దరా మొత్తం పబ్లిక్ 100 మంది చెప్పారు అదే 100 ప్యాకెట్లు సార్. చూడండి మీ దాంట్లో చూడండి ఏమేమి స్టాక్ ఉందో ముందు నోట్ డౌన్ చేయండి స్టాక్ ఫస్ట్ ఎన్ని ఉన్నాయి ఏంటి షాప్ నెంబర్ ఎంతమ్మా 08038634 ఉండాలి ఇందులో 100 కేజీలు ఎక్కించాను సార్ 100 ప్యాకెట్లు ఎక్కించాను ఇందాక ఎప్పుడు మధ్యాహ్నం కట్టేసి ముందు 100 ప్యాకెట్లు ఎక్కించాను సార్ ఎండీకి ఎక్కించావా ఎండి వచ్చినప్పుడు మరి ఎక్కించాను ఏమో మరి నేను వేసాను తను వేసాను సార్ తను వేసాడు. వేస్తే వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండకూడదు అది మధ్యాహ్నం వెళ్ళిపోయాను. ఈ పాస్ లో వేస్తే ఓపెన్ చేశారా మీ దాంట్లో ఇక్కడ ఉంది పని చేసాక చేసుకోండి మీరే వింటా ఉన్నారు హరికథ వేయలేదు ఇక్కడ స్టాక్ లోడ్ చేయలేదు స్టాక్ అందులో ఎక్కించాను సార్ కాదు ఇక్కడ ఎక్కువ మాకు అనవసరం అమ్మా ఇక్కడ స్టాక్ ఏముంది ఏం లేదనేది చూస్తాం అవన్నీ ఎక్కియడం తొక్కియడం కాదు మిషన్ ఇక్కడ ఎక్స్ వెళ్ళిపోయింది సార్ ఎండి 3 గంటలు అమ్మా సరే మా అవన్నీ కాదు నాకు ఇచ్చి సరిపోయాడు సార్ మిషన్ ఉంది మిషన్ స్టాకును ఒక నిమిషం అమ్మా నువ్వు ఆల్రెడీ నువ్వు స్టాక్ అతనికి ఇచ్చి అతను రిసీవ్ చేసుకున్నట్టు కూడా చేశాడు చేశాడు. అంటే నీ దగ్గర 37 కేజీలు ఉండాలి 30 సార్ అతను హాస్పిటల్కి వెళ్తానని చెత్త మాట్లాడుకో హాస్పిటల్కి వెళ్తే దిస్ ఎవిడెన్స్ ఎనఫ్ 100 క్వింటాల్ షుగర్ ఎక్సెస్ మిషన్ కావాలి సార్ అతను పిలుస్తాను సార్ అవన్నీ అనవసరం అమ్మా మాకు మీ ఈ పాస్ లో ఏముంది అవే చూస్తాం మేము 37 ఉండాలమ్మా 137 ఉంది 100 కేజీలు షుగర్ ఇవ్వలేదు వెనక ఎక్కువ ఉన్నట్టు ఉంది అది ఆడ అడిగితేనేమో ఆటో వాళ్ళు షుగర్ లేదు ఇవ్వలేదు అంటా ఉన్నారు
రైస్ చూడు, రైస్ చూడమ్మా. డ్యూరింగ్ ది ఇది ప్రైస్ ఎంత ఉంది చెప్తాను సరే. స్టాక్ ఎంత ఉంది? క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత చెప్తాను సార్ 37.94 సార్. 37 క్వింటాలా? 3790 కేజీలు. ఓకే. 37 క్వింటాలు అంటే 74 బస్తాలు లెక్క పెట్టిన బస్తాలు అంతే కదండి. రైస్ ఎక్సెస్ ఉందా? ఎన్ని ఉన్నాయి? 65 బ్యాగులు ఉంది సార్. 65 బ్యాగులు ఉన్నాయి, 77 బ్యాగులు ఉన్నాయి సార్ మొత్తం. మనకు త్రూ ఆన్లైన్ మనకు 74 ఉండాలి. సరే ఉండండి. ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం? 19 సార్. ఇవి ఇక్కడ 19 ఇక్కడ 19 సార్ మొత్తం కలిపి. మొత్తం ఇది కూడా కలిపి. ఓకే. అక్కడ లోపల చూడండి. లోకల్ ఇన్స్పెక్టర్ రాసుకో, మీరు చేసుకో. షుగర్ ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంది, రాసుకోండి. ఇక ఇప్పుడు ఈ కిరాణా ఐటెంలు ఎవరమ్మన్నారు మన నిన్ను? అది చింతపండు డిపార్ట్మెంట్ ఇచ్చింది కాదు కదా. అవి మన ఆయిల్ ప్యాకెట్లు కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు కదా. నువ్వు సొంతంగా వ్యాపారం చేసుకుంటారు. అది ఎవరు అమ్ముకోమన్నారు? అది నువ్వు చాలా పెట్టకూడదమ్మా ఇక్కడ. తయారీ చేస్తారా? అలా కాదు, ఈ పప్పు ఇవన్నీ ఎవరు అమ్ముకోవాలి? నీకు పర్మిషన్ లేదమ్మా, డీలర్ షాప్ అంటే డీలర్ షాపే ఉండాలా. మీరు ఇవన్నీ నేను అమ్ముకుంటానంటే కుదరదు ఇక్కడ. ఫోన్ ఏదమ్మా? ఏమేమి ఎక్సెస్ ఉన్నాయి? రైసు 13,000 ఎక్సెస్ ఉన్నాయా? ఎక్సెస్ ఉన్నాయా? 64 బ్యాగులు ఉన్నాయి సార్. 77 బ్యాగులు ఉన్నాయి. 64 అంటే మనకు 1200. కదా. 31 క్వింటాల్ 94 కేజీలు సార్. అంటే 6 కలిపినా దట్ ఈస్ 64 రాసుకోండి, సరిపోయింది కదా. మీకు ఇష్యూ ఉంది కదా, ఇర్రెగ్యులర్గా ఉంది కదండి, అబ్నార్మల్గా ఉంది కదా. సీజ్ చేయండి షాపు. పా, మిషన్ లేదు పోమ్మా. ఆగే మిషన్, పక్కల మిషన్ పా. ఇప్పుడు నువ్వు మామూలుగా అందరికీ చెప్తావు కదా వాళ్ళకు. మీ బుద్ధి పుట్టినాలో చెప్పుకోపో అని చెప్తావు. మేము చెప్తాను ఈరోజు నీ బుద్ధి పుట్టినాలో చెప్పుకోపో. పో, సీజ్ చేయండి.